హాయ్ అండి. ఏంటి ఇది టవల్ అనుకుంటున్నారా? కాదండి, చీర. జార్జెట్ చీరలు మనకు తడిపిన తర్వాత ఇలా షింక్ అయిపోతున్నాయి కదండి. చీరలు మనం కొత్తలో కొనుక్కున్నప్పుడేమో చాలా అందంగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా తడపగానే అయ్యో ఏం చెయ్యాలి, చీర అంతా ఇలా చిన్నగా అయిపోయింది అనుకుంటాం కదా. దీనికి ఒక సింపుల్ అండ్ ఈజీ చిట్కా చెప్తానండి. మనం ఆరేసుకునేటప్పుడు మన ఇంటి దగ్గరే రోలింగ్ కూడా అవసరం లేకుండా దీని పన్నా పెంచుకోవచ్చు మనం. ఇది మీకు ముందు ఇప్పుడు నేను మెజర్మెంట్ చేసి చూపెడతానండి టేప్ తోటి. ఇదిగోండి చీర మెజర్మెంట్ చేస్తే నేను ఎంత సాగదీసినా 29-30 ఇంచెస్ వరకే వచ్చిందండి. ఇదిగోండి ఇందాక టేప్తో చూపించాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. అసలు ఇదా నడుము దగ్గర పెట్టుకుంటే చీర అసలు ఇది చీరలాగానే లేదు కదండి. ఇప్పుడు దీన్ని మనం ఆరేద్దామండి, చూపిస్తాను నేను మీకు. బకెట్లోకి వాటర్ అండి. నాది పొడి చీర కదా, తడి చీరకైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఉజాలా వాళ్ళది స్ట్రిప్ అండ్ షైన్. ఇది కానీ లేకపోతే మనం గంజి పిండి ఉడకబెట్టుకుంటాం కదండి చీరలకు పెట్టుకునేది, అదైనా సరే. నేను జస్ట్ ఇదిగో వాటర్లో వేసి ఇలా కలిపితే వైట్ కలర్లోకి వచ్చేసింది. ఇది మనం ఇన్స్టెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు. చీర మొత్తం మనం ఇలా అడ్డంగా కుచ్చులు పోసేసుకోవడమే అండి. చీర మొత్తంగా ఇలా కుచ్చులు పెట్టేసుకున్నానండి అడ్డంగా. మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనం ఈ వాటర్లో కలుపుకున్నాం కదా, అందులోకి జస్ట్ ఇలా చీర మొత్తం పెట్టేసి ఒక్క 2 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోద్దండి, నానబెట్టుకుంటే. ఇదిగోండి ఇవి బైండింగ్ క్లిప్స్ అంటారండి. పేపర్స్కి పెట్టి ప్యాడ్కి పెడతారు. ఇది మనకి చాలా గట్టిగా పట్టుకుంటుంది, గాలికి కూడా జరగకుండా. లేదు మీ దగ్గర ఉన్న బట్టలకు పెట్టుకునే క్లిప్పులే గట్టిగా ఉంటే వాటిని యూజ్ చేయొచ్చండి. ఇవైతే జరగదు, మన ఇష్టం. కాకపోతే కొంచెం గట్టిగా పట్టుకుని ఉండేలాగా క్లిప్స్ చూసుకోండి. మొత్తం పిండి ఎక్కర్లేదండి, కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మన చీర లిక్విడ్ పెట్టిన తర్వాత కూడా ఇలానే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. పై వైపుకి ఫస్ట్ ఇలా దగ్గర ఇలా మొత్తం క్లిప్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈ పైన చీరను పట్టుకుని ఇలా మనకి ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అలా అండి. ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా క్లిప్పులు ఇలా దగ్గరగా మనకి వైర్కి గట్టిగా పట్టుకుని ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇదిగోండి జస్ట్ ఇవ్వండి మనం కట్టుకోవడానికి. ఇంకా ఇదిగోండి ఎంత పన్ను వచ్చిందో
ఇందాక మీరు చూసారు కదా, నేను గెంజి పెట్టక ముందు అప్పుడు చాలా చిన్నగా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇదిగోండి చక్కగా మనం చీర ఇలా రోల్ చేసేసుకుంటుంది. ఇదిగో చూడండి, మొత్తం చీర అంతా కూడా ఇలా మనకి పన్న పెరిగింది కదా. ఇలా కాటన్ చీరలు కూడా మనం ఒక్కడమే, వేరే ఎవరు లేరు అనుకుంటే కాటన్ చీరలు కూడా ఇలా ఈజీగా ఆరేసుకోవచ్చండి. చాలా చక్కగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా సరే చీర 4 మడతల కింద వేసుకుని లాక్కుంటే సమానంగా వచ్చేస్తుందండి. ఓకే అండి, బాయ్.